నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం ఉన్న ఊరు పేరు వీరవాసరం. ఈ ఊరిలో ఎక్కువ శాతం పాతకాలపు వస్తువులు అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే పాతకాలపు చెక్క ఉన్న పాతకాలపు మెట్లైనా సరే అవన్నీ వేరు ప్రదేశాల నుంచి సేకరించి ఈ ఊరు తీసుకొచ్చి ఇక్కడ వాటిని కొన్నిటిని బాగు చేసి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ వీడియోలో చూడండి, రోడ్డుకి ఇటు ఎటు చూసినా మనకి ఈ షాప్సే ఉన్నాయన్నమాట. బయట ఇవి పాతకాలపు వస్తువులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆ షాప్సే అనమాట. ఈ ఊరు రావాలంటే అడ్రస్ ఏపీలో వెస్ట్ గోదావరిలో ఉంది వీరవాసరం అనే ఊరు. అయితే ఇది భీమవరానికి ఒక 15 కిలోమీటర్స్, అలా పాలకొల్లు నుంచి కూడా 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. మేమైతే భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్లో ఉన్నాం. కరెక్ట్గా ఇప్పుడు వీరవాసరం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే నౌడూరు రోడ్ వస్తుంది. గేట్ దాటంగానే ఈ షాప్స్ అన్నీ ఉంటాయి అనమాట. అయితే ఈ ఊర్లో 10 పైన షాపులు ఈ ఓల్డ్ ఐటమ్స్ని అమ్మే షాపులు ఉన్నాయన్నమాట. అసలు ఈ ఊర్లో ఎంత ఎక్కువ మంది, ఎక్కువ షాప్స్ ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం ఉన్న ఊరి పేరు వీరవాసరం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఈ ఊరు స్పెషల్ ఏంటంటే, ఈ ఊరిలో దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి పాతకాలపు అమ్ముతున్నారు. అంటే ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం ఒకప్పుడు రోజుల్లో ఉండే పందిరి మంచాలు, అప్పట్లో ఉండే వస్తువులు, అప్పుడు వాడిన వస్తువులు ఎక్కువగా. ఇప్పుడంటే మెషినరీ, ఇప్పుడు అన్నీ ఏ వస్తువు అయినా సరే ఖచ్చితంగా మెషినరీ మీద చేస్తున్నారు కదా. అప్పట్లో అన్నీ హ్యాండ్మేడ్ ఉండేవి, చాలా గొప్ప కళ ఉండేది ప్రతి వస్తువులో. అలాంటి వస్తువుల్ని సేకరించి ఈ ఊరిలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అనమాట. అసలు ఇది ఈ ఊరిలో ఎందుకు ఇంత ఫేమస్ అయింది, అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఇక్కడ ఉన్న ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీహర్ అండి. ఏంటన్నా అంటే ఈ వీరవాసరంలో దగ్గరకి ఈ రోడ్లు అన్నీ ఏ షాపులు ఉన్నాయి? అవునన్నా. అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది? ఎలా స్టార్ట్ అయిందంటే, పాత అప్పుడు బిజినెస్ గట్రా ఏం లేని టైంలో ఇటువంటిది ఒక పందిరి మంచం గట్ట కొనుక్కో, ఇలా మిరపకాయలు గట్రా అమ్మేవారు మా ఊరిలో, చింతూరు అని పక్క ఊరు. ఆ మిరపకాయలు అమ్మి ఇలా ఒక పెట్టి గట్ట కట్టుకొచ్చినప్పుడు అది దాన్ని అలా కార్యక్రమంతో మొత్తం ఇది పెద్ద బిజినెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇక్కడ ఓన్లీ పాత వస్తువులు దొరికితే దాన్ని మళ్ళీ మనం కొత్తగా చేసో లేకపోతే ఉన్నదాన్ని అమ్ముతారు అంతే. అవునండి. కొత్త వస్తువులు ఏమి ఇక్కడ ఏమి చేయరు అసలు. కొత్త చెక్క అనేది వాడరు, ఎవరు కూడా వాడరు. అంతా పాత వస్తువులు కొనుక్కొస్తాము, దాన్నే మొత్తం రిపేర్ అయినట్టు చిన్న రిపేర్ చేసి మళ్ళీ దాన్ని మొత్తం రీమాడలేషన్ చేసి పాలిష్ గట్ట వేయించి వాళ్ళ ఆర్డర్ పైన మనం పాలిష్ వేయించి ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ పాతకాలపు ఎన్ని సంవత్సరాల క్రితం ఉందన్న మన దగ్గర వస్తువు? అంటే వస్తువు వుడెన్ ఐటమ్ అయితే 150 సంవత్సరాల దాకా ఉన్నాయి. 150. బ్రాస్ అయినప్పటికి 200 సంవత్సరాల క్రితం కూడా ఓల్డ్ కూడా ఉన్నాయి కొన్ని వస్తువులు. అది వుడ్ని బట్టి, బ్రాస్ ఐటమ్స్ బట్టి ఓల్డ్నెస్ ఉంటుందండి. ఇప్పుడు ఏంటని ఈ వస్తువులన్నీ ఏంటి? ఇవన్నీ పూర్వకాలం మన ఇది పూర్వకాలం అన్నం పట్టుకెళ్ళారు. వీటిల్లో దీంట్లో అన్నం, ఇందులో కర్రీ. ఇది ఇందులో కర్రీ వేసుకునే వాళ్ళు, ఇందులో రైస్ వేసుకునేటోళ్ళు. ఇందులో అన్నం, ఇందులో రైస్, కర్రీ వేసుకుని ఇలా పట్టుకెళ్ళారు. అవును. ఎంత వయసు ఉంటుందండి దీనికి? ఒక 80 సంవత్సరాలు ఉంటుంది. 80 సంవత్సరాలు ఉంటాయి. ఇవన్నీ అప్పుడు అవును. పూర్వకాలం మనకి తాటగింట్లో ఇలా గోళ్ళకి పెట్టుకునేవారు అనమాట. గోళ్ళకి పెట్టుకునేవారు. మీరు పాత సినిమాలో చూస్తూ ఉంటారు ఎక్కువ. ఇలా ఒత్తేసుకుని ఇలా దీంట్లో ఇలా గోడ తెచ్చుకుంటారు. కిరసనాల బుడ్డి అండి. ఇవి దీపారాధన అండి. పాత క్యారేజ్ అండి. దీని తర్వాత అది వచ్చిందండి క్యారేజ్. దీని తర్వాత ఇది ముందు, దాని తర్వాత క్యారేజ్ వచ్చింది. అవునండి. ఇంకేముంటున్నాయి మన దగ్గర వస్తువులు? ఇవి కూడా దీపం బుడ్లు, ఇవి కూడా కిరసనాల బుడ్లేనండి. అంటే కూడ బయటకు వెళ్ళేటప్పుడు, పొయ్యి కడ వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకెళ్ళి కూడ పట్టుకెళ్ళేటప్పుడు. కలప ఎలాంటి కలప ఉంటుందండి? ఇవ్వండి, ఇవి మండువాలో గిల్లు అండి. ఇవి మండువాలో గిల్వి. ఇది నాకు తెలిసి ఇది ఒక 100 years ఓల్డ్ ఉంటుందండి. 100 సంవత్సరాలు ఉంటుంది. దీని గొడుగు బల్ల ఇదండి. ఇది పైన గొడుగు బల్ల. ఈ చెక్కలు అంటే అలా ఒక 50 లక్షలు ఇస్తాను. ఇటువంటి చెక్కటోళ్ళు లేరు. నేను బిజినెస్ ఎక్కంగా ఇది ఫస్ట్ టైం ఇటువంటి డిజైన్ రావడం. అంటే వస్తుంది కానీ బండవాటంగా వస్తుంది. ఇంత ఒకటే ఫ్లాంక్ మీద ఇంత డిజైన్ ఫస్ట్ టైం రావడం. మొత్తం అంతా చేతితో చెక్కింది. వుడ్ అంతా ఏముంటాయి అన్న మన దగ్గర? టేక్వుడ్, రోజ్ వుడ్ ఎక్కువ. రోజ్ వుడ్ ఉంటుంది. ఇది భారతీయ కుర్చీ అంటారండి దీన్ని. భారతీయ కుర్చీ. అవును. ఇలా మన కాలు సాపుని కూర్చోవచ్చుమంటండి. అటు ఇటు కూడా వస్తాయి, ఇలా హ్యాండిల్స్ వస్తాయి. ఇలా హ్యాండిల్స్ వస్తే దాన్ని బట్టి మనం కాలు పెట్టుకోవచ్చు, రైటింగ్ పెట్టుకోవచ్చు, ఎలా కాదు యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి తంజావూరు పెయింట్లు అండి. ఇవన్నా ఏంటంటారు స్పెషాలిటీ?
తంజావూరు పెయింటింగ్స్ అంటే గోల్డ్ పెయింట్ అండి ఇది. గోల్డ్ కరిగించి పెయింట్ కలిపి పెయింట్ వేస్తారు ఇది. గోల్డెన్ తంజావూరు పెయింటింగ్ అండి ఇది. మొత్తం ఇదంతా గోల్డ్ అంటారా? గోల్డ్ పెయింట్ 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 గోల్డ్ అయితే కాదు, మొత్తం గోల్డ్ పెయింట్. గోల్డ్ కరిగించే దాంట్లో. ఇది హార్మోని అండి పాతది. ఇప్పుడు కూడా బాగా పని చేస్తుంది. ఇది 100 years 100 years అవుతుంది. 100 years. ఇది అంటే ఉపయోగించడం కూడా రావాలి. మనకి దీనికి తెలియదు కానీ కొనుక్కొచ్చేస్తా అంటే కొనుక్కొచ్చేస్తారు కానీ ఇవన్నీ పని చేస్తున్నాయి అందరూ. అన్ని పని చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి మారుతుంటే మ్యూజిక్ మారుతుంది. అవునండి, ప్రతిదీ అంతే అందంగా పని చేస్తుంది. అవునండి. ఇప్పుడు రేట్ ఎంత ఉంటుంది అన్నప్పుడు దీన్ని? ఇది వాయించడం విధానం. ఇది అది లోన మన హోల్స్ మారితే సౌండ్ మారుతుంటదండి. ఇది 6,000 పడుతుంది అండి. అంటే రేట్స్ అనేటప్పుడు ఒక్కో వస్తువు ఒక్కో కాస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ 6,000. ఇది కూడా చాలా డిఫరెంట్. మామూలు పెట్టిన ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంట్లో ఏదో ఫోటో వచ్చి ఇది ఓల్డ్ అండి. ఇది కూడా బాగా ఓల్డ్. ఇది కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే యాక్చువల్లీ ఇందులో అద్దం కూడా పెట్టుకోవచ్చు, చూపుడు అద్దం కూడా పెట్టుకోవచ్చు. ఇది ఓల్డ్ పెయింటింగ్ అండి. ఇది ఒక 150 సంవత్సరాల ఓల్డ్ పెయింటింగ్ అండి. ఇది అంటే ఇంత చిన్న వస్తువు మీద ఇవన్నీ కూడా మెరుగులు గట్రా అన్ని రుద్దారు అన్ని కూడా. ఇప్పట్లో ఎంత డిఫరెంట్ గా ఉన్న వస్తువులన్నీ. అవునండి. ఇది కూడా ఒక 50 years ఓల్డ్ అండి. అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇంత కార్వింగ్, ఇంత సన్న కార్వింగ్ అయితే లేదండి. కృష్ణుడిది. ఇది రోజ్ వుడ్ అంటారు. టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ మీద ఆర్డర్ మీద, కస్టమర్ ఆర్డర్ మీద రోజ్ వుడ్ పాలిష్ చేసాం. ఇది ఇవన్నీ పాతవి ఇప్పుడు మళ్ళీ మీరు నీట్ గా చేయించారు. ఇది ఆర్డర్ ప్రకారం మనం పాలిష్ అయిపోయి ప్యాకింగ్ అయిపోయి వెళ్ళిపోతాయండి. మనం పంపించేస్తాం, హోమ్ డెలివరీ ఇచ్చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇంటికి పట్టుకెళ్ళి అప్ చెప్పేస్తారు, మాకు రోజులు అప్ చెప్పేస్తారు. ఏంటనేది? ఇది ఒక ఫ్లవర్ వాజ్ టైప్ అండి. ఇది ఫ్లవర్ వాజ్ షోయింగ్ అండి. జస్ట్ అలా షోయింగ్. ఇప్పుడు ఇవన్నీ ఈ కలెక్షన్ ఎలాగన్నా ఇవన్నీ అంటే ఇప్పుడు మనకి ఇంట్లోకి పాత్రలు కొంటాను ఎలా వస్తారో మా వాళ్ళు టీవీఎస్ ఎక్సెల్ వేసి నాకు తిరుగుతూ ఉంటారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం మొత్తం 3-4 జిల్లాలు తిరుగుతారు. 2-3 రాష్ట్రాలు కూడా కవర్ అవుతుంది. ఇంటింటికి వెళ్ళే వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు. ఇంటింటికి వెళ్ళడం వల్ల మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వస్తువులు ఉంటాయి కాబట్టి అన్ని కలిపి మనకి ఇక్కడ దొరుకుతుంది. అవునండి, అవును. యాక్చువల్ ఏంటంటే రంగం వస్తువులన్నీ కూడా దొరికింది మన జిల్లాలో ఇక్కడే దొరుకుతుంది, వీరవాసంలోనే. నార్త్ స్టైల్ దొరుకుతాయి కానీ ఇక్కడ దొరికే వస్తువులు అక్కడ దొరకవు. కానీ అక్కడ దొరికే వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. నార్త్ స్టైల్ కావాలంటే మనం తెప్పిస్తాం కావాలి దొరుకుతాయి కానీ ఇక్కడ వస్తువులు అక్కడ దొరకవండి. రంగం పెట్టడానికి ఇప్పుడు రంగం పెట్టాలంటే రంగాన్ని తెచ్చిన పెట్టలేదు. రంగం పెట్టలేదు అవి ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది, ఎక్కడికి వెళ్ళాల్సింది, జైపూర్ వెళ్ళాల్సిన, మీకు ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా ఇక్కడ నుంచే వెళ్తాయి రంగం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వీరవాసరం నుండి ఏ చోట్ల పంపిస్తారన్న? మేమైతే మామూలుగా కర్ణాటక పంపిస్తాము, హైదరాబాద్ అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పంపిస్తాం. యాక్చువల్ ఏంటంటే హైదరాబాద్ గట్ట అయితే తమిళనాడు, బెంగళూరు ఇవన్నీ అయితే మా వెహికల్స్ వెళ్తాయి. ట్రాన్స్పోర్టేషన్ అయ్యేమో, ట్రాన్స్పోర్టేషన్ వేసిన కానీ పగిలిపోవచ్చు, జాగ్రత్తగా తీసుకోవచ్చు. వాళ్ళ కోరిక మేర బాగా ఎక్కువ లాంగ్ అనుకుంటే కనుక వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు బుక్ చేసుకోవాలి. లేదా లోకల్ అయితే మా వెహికల్ ద్వారా పంపించేస్తాం. ఇవి పందిరి మంచాలండి. ఇవన్నీ పందిరి మంచాలు. పందిరి మంచం సపరేట్ పార్ట్లు. 3.5x6 అండి పందిరి మంచం. ఒక్కోటి ఒక మోడల్, ఒక్కోటి ఒక మోడల్ అన్న. ఇవన్నీ డైనింగ్ టేబుల్ చైర్స్. ఇవి డైనింగ్ టేబుల్ ఆర్డర్ అయిపోయింది. ఇవి బొమ్మల బల్లలు అండి. ఇవి బొమ్మల బల్ల అంటే పూర్వకాలం ఇతర సామాన్లు పెట్టేవారు, ఐడియా ఉందండి మనకి. ఇతర సామాన్లు పెట్టేవారు అంటే ప్లేన్ బల్ల వచ్చేది. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ ప్రకారం చేయించాం మనం ఒక 10 బల్లలు. కస్టమర్స్ నాకు ఇలా కావాలనుకుంటే అది ఓల్డ్ మోడల్. టైల్స్ అన్ని కూడా ఇంగ్లాండ్ అండి, మేడ్ ఇన్ ఇంగ్లాండ్, జపాన్ టైల్స్ అన్ని కూడా ఆర్డర్ ప్రకారం అలా చేయించామట మన 10 బల్లలు. ఆ టైల్స్ కూడా పాతవేనండి? పాతవే. 150 years ఓల్డ్ ఉంటాయండి అందులో. అవన్నీ తీసి మీరు ఆ డిజైన్తో చేశారన్న? చేసాం. అలా ఆర్డర్ అలా కావాలి నాకు బిరిగిలతో సహా కావాలంటే అలా చేయించామండి, ఆర్డర్ ప్రకారం అలా చేయించాం. ఇవి పందిర్లు అండి, మంచం పందిర్లు. అవి ఇవి మంచం పైన వస్తాయి కదండి, ఆ మంచం పైన పందిర్లు అండి. అవునండి. ఈ పెట్లు రంగం పెట్లు అంటే ఇవేనండి. పూర్వకాలం మన వాళ్ళు ఇక్కడ నుంచి రంగం వెళ్ళి పనిచేసేవాళ్ళు అండి. ఇది లోన బట్టలు పెట్టుకునేవారండి అప్పట్లో. బట్టలు పెట్టుకుని ఇట్లలో డబ్బులు దాచుకునేవాళ్ళు. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ కింద అద్దం చూసుకునేవారు, ఎదురు కూర్చునండి. అది అన్ని విధాలుగా వాడుకునేవారు ఇప్పుడు రంగం పెట్టి అప్పట్లో. మళ్ళీ దీనికి చక్రాలు కూడా ఉన్నాయి, రోల్ అవుతుందండి, చక్రాలు ఉంటాయి.
చేయించింది అన్నది ఇప్పుడు మళ్ళీ లేదు మన పేపర్ యాక్చువల్లీ ఒరిజినల్ వేరేగా వస్తాయి. మన పేపర్ కొట్టి ఆర్డర్ ప్రకారం పేపర్ కొట్టి పాలిష్ అవుట్ చేస్తాం. ఇవి స్తంభాలండి, పూర్వకాల స్తంభాలు, ఇంట్లోకి వచ్చే స్తంభాలండి. దోళలాగానో లేకపోతే మనం మండువాళ్ళు అంటాం కదండి, అవి మయంగా వస్తాయి కదండి. మయంగా 4 పక్కల స్తంభాలు వచ్చి మయంగా వర్షం పడుతుంది కదా, ఆ టైప్ స్తంభాలండి ఇవి. ఇవి అష్టలక్ష్మి అండి. ఇవి అంటే ఇవి న్యూవే, చెక్క పాతది కానీ ఒక ఆర్డర్ ప్రకారం చేయించామండి. అష్టలక్ష్మి పైన చెక్కిచ్చారండి, చెక్కిచ్చాము. చాలా అంటే ఇంచెస్ కూడా 2 inches థిక్నెస్ అండి ఇది అష్టలక్ష్మి. అంటే ముందు ప్లెయిన్ ఉండేదా? ముందు ప్లేన్ చెక్క మనకి ఇల్లు ఎప్పుడప్పుడు ప్లేన్ చెక్క వచ్చిందని అష్టలక్ష్మి చేసాము. ఇది 10 అవతారాలు అండి ఇవి. 10 అవతారాలు కదండి, 10 అవతారాలు 10 అవతారాలు ఇలా వస్తుందండి. యాక్చువల్లీ కలబరు ఉంటుంది మనం చేయించిన తర్వాత మనం చేయించిందండి. పాత చెక్క మీద చేయించాము. బరువు అసలు మామూలు బరువు లేదు. అవునండి. ఇవన్నీ కూడా సోఫా సెట్లు, పందిరి మంచాలండి. ఇవన్నీ ఇవి బండి చక్రాలండి. ఇప్పుడు ఎద్దుల బండి చక్రాలు ఇప్పుడు చాలా షోమన్ ఇంటి ముందు పెట్టుకుంటున్నారండి. సో ఈ బెంగళూరు వెళ్తున్నాయండి. యాక్చువల్లీ బెంగళూరు ప్యాకింగ్ అయిపోయి బెంగళూరు వెళ్తున్నాయి. ఇవి కూడా పాతవేనా? పాతవేనండి. పాతదాన్ని మళ్ళీ మీరు ఎద్దుల బండి చక్రాలు ఇప్పుడు చేసేవాళ్ళు చాలా తక్కువ. అవును, షోయింగ్కి ఇంటి ముందు పెట్టుకునే. అవునండి. ఇప్పుడు కొంతమంది షోయింగ్, అది గుమ్మాలు, కిటికీలు అండి ఇవన్నీ. అవి విండోస్ అండి. అవి ఇది ఒక మోడల్ విండో అండి. ఇది అంటే పాత, ఇవన్నీ కూడా పాత 100 years ఓల్డ్ అండి. 100 years ఓల్డ్. ఇవైతే ఇంకా బాగా పాత అండి ఇవి. అంటే పూర్వకాలం జమీందారులు, రాజులు పెట్టుకునే కిటికీలు అయితే ఇవ్వండి. ఎక్కడో కానీ చూడండి మీరు ఇవి. ఒక ఇంటికి కొంటే అవి 100 ఇళ్ళు కొంటే ఒక ఇంటికి ఉంటాయి. బీరకాయ కిటికీలు అంటారండి. బీరకాయ కిటికీలు అంటారు. చాలా డిజైన్ వల్ల దీనికి బాగా ఎక్కువ డిమాండ్ అండి. ఇది ఉయ్యాల స్తంభాలండి. ఉయ్యాల యాక్చువల్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. ఇది ఇవన్నీ పాత గుమ్మాలండి. ఇవి మొత్తం పాత గుమ్మాలు అన్ని ఓల్డ్, అన్ని చూసే చెక్కుడు ఉంది. గొడుగు బల్ల అండి. గొడుగు బల్ల ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇళ్ళకి వచ్చినాయండి. మాదిరి ఇల్లు కాదండి, అన్ని పెద్ద పెద్ద బంగాళాలు ఎక్కువ వచ్చినాయనండి. ఇతర సామాన్లు కూడా ఉంటాయండి మన దగ్గర. పాత గుండుగలు అవి కూడా ఉంటాయి. అవి 3 side మంచాలండి. డైనింగ్ టేబుల్. ఇది దగ్గరగా ఒక 100 years ఓల్డ్ అండి. టీపై ఇది. కార్వింగ్ ఇప్పుడు ఎవరు చేయలేరండి. కార్వింగ్ బాగా ఓల్డ్ అండి. ఇది దీనిపైన గ్లాస్ కానీ చక్కగానే ఉంటుంది. అదే అవతల కస్టమర్ ఏమన్నా ఆర్డర్ ఇస్తే మార్బుల్ వేయించుకోవచ్చండి, లేదా కేక్ కూడా వేయించుకోవచ్చు, లేదా రోజు వేయించుకోవచ్చు. గ్లాస్ కస్టమైజ్ చేసి మీరు మేము ఇచ్చేస్తాం, పాలిష్ చేసి ఇస్తామండి మేము. ఇది ఉయ్యాలంటారా? ఉయ్యాలండి. ఇది యాక్చువల్ స్టాండ్ ఉయ్యాలా. మీకు అక్కడ చూపిస్తాను, నాకు గుడాలో ఉంది, గుడాలో చూపిస్తాను. యాక్చువల్గా ఉంది. ఇవి పాతవి గంగాలు అండి. 150 సంవత్సరాలు ఓల్డ్ అండి. ఇది 150 సంవత్సరాలు 150 సంవత్సరాలు అండి. చాలా రేర్ అండి. చాలా తక్కువ బ్రాస్ ఐటమ్ చాలా తక్కువ కనబడుతుంది. థిక్నెస్ కూడా చాలా ఎక్కువ. 28 kgs అది. 28 kgs. అవునండి. అంటే చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అండి. అది అది రేకు చాలా థిక్నెస్ ఉంటుంది. ఈ ఓల్డ్ చెక్క కుర్చీలు అండి. ఇవి మన అరుగుల మీద గట్ట కూర్చుని పూర్వకాలం కూర్చుంటారు. ఇది భోషానం అండి. ఇది భోషానం పూర్వకాలం ధాన్యం దాచిన వాళ్ళు, దాని మీద పడుకునే వాళ్ళు అండి. భోషానం కడదాకా ఉంటుంది అది. అంటే ఓపెనింగ్ ఉంటుంది ఏంటన్నా? పైనుంచి ఉంటుంది అన్న ఓపెనింగ్. ఇవి గొడుగుబాలు విడిగా కూడా కాలితే ఇస్తామండి. విడిగా ఈ సపరేట్గా ఇస్తారా? ఇదిగోండి ఇలా ఓపెనింగ్ ఉంటుందండి. ఇట్లా ధాన్యం కూడా దాచిన వాళ్ళు అన్నీ చేసుకొచ్చింది. దీనిపైన పడుకునే వాళ్ళు, దీనిపైన పడుకునే వాళ్ళు అండి. ఇదిగోండి ఇది కూడా ఇది ఒక మోడల్ అండి. గుమ్మం ఫ్యాన్సీ మోడల్ అంటారండి. మిగతా మీద చాలా యూనిక్గా ఉంది. ఫ్యాన్సీ మోడల్ అండి. ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ టైప్ వచ్చింది, తర్వాత ఇవి వచ్చినాయి ఫ్యాన్సీ టైప్ వచ్చింది. ఇవన్నీ బీరువాలండి. ఇవి కింద సెట్ కూడా వస్తుంది. ఇది ఫోల్డ్ అయిపోతుందండి. ఇదంతా అలా లోనకి వెళ్ళేటప్పుడు ఫోల్డ్ అయిపోతుంది. ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ అండి. డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు పాతదాన్ని మళ్ళీ మీరు గ్లాసెస్ చేయించారు. ఇది ఇప్పుడు ఎక్కువ యాక్చువల్ ఏంటంటే మన గార్డెన్స్ లో ఎక్కువ కాఫీ టేబుల్ కింద ఈ మోడల్ వాడుతున్నారు. యూనిక్ టైప్. అవి యాక్చువల్ ఏంటంటే స్తంభాల పైన వస్తాయండి. పైన ఇది కిందది దాన్ని మీరు ఇలా మోడల్ పెట్టి కస్టమర్ అడిగిన దాని ప్రకారం అలా మోడల్ చేసి అలా చేస్తాం.
ఇవి బీరువా అండి, ఇది బాగా చిన్న చిన్న పాత వస్తువులు అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా పాత వస్తువులు, ఇవన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసుకొచ్చి అలా కట్ చేసుకొచ్చిన వస్తున్నానండి. ఇది కూడా ఓల్డ్ యాంటిక్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ టైల్స్ అన్ని కూడా ఓల్డ్ అండి. ఓకే. మీకు ప్రతి దానికి కూడా వెనకాల బ్రాండ్ ఉంటుందండి, ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ ఉంటుంది. కొన్ని లోకల్ అయితే ఇదిగోండి మేడ్ ఇన్ జపాన్. మేడ్ ఇన్ జపాన్ ఇదిగోండి సింబల్, మీకు క్లారిటీ ఇదిగోండి మేడ్ ఇన్ జపాన్ ఇక సింబల్ కూడా మీకు అక్కడ సింబల్ ఉంటుందండి, అంటే దుమ్మట్టేసింది అది. అప్పట్లో టైల్స్ లాంటివన్నీ అక్కడ వేరే దేశాల నుంచి వేరే దేశం వచ్చాయండి అప్పుడు. ఈ పూర్వకాలం మన అన్నం వాల్చుకునే జల్లీలు అండి, జల్లి మూడు అనేవి కదండి. అవునండి, అది ఇవి గంగాల టైప్ అండి. ఇది పన్నీర్ బుడ్డి అండి. అవునండి, పూర్వకాలం పన్నీర్ బుడ్డి. మందు అంతా మందు పోసుకోవడానికి. ఇంకా ఓల్డ్ బాటిల్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇది అది కూడా అది సర్ప్రైజ్. ఇవన్నీ కూడా ఆల్కహాల్ బాటిల్స్ అండి ఇవన్నీ కూడా. ఇది 1800 చిల్లరలోదండి బాటిల్. 1800 చిల్లరలో. అవునండి, రేడే ఉంటుంది దీని మీద. యాక్చువల్లీ 1855లో. ఇప్పుడు ఏదైనా పెంగాని అంటారు ఇది. అవునండి, ఇది కూడా మందు బాటిల్స్ అండి ఇవి కూడా. అంటే యాక్చువల్లీ హెడ్ ఉంటుంది, హెడ్ పగలగొట్టేసారండి, ఇది పగలగొట్టింది. నిజంగా చాలా వాల్యుబుల్ అండి, దొరకవు కనబడవు. అవును, అది చాలా వాల్యుబుల్ అండి. అంటే ఏదో చూసి ఏమన్నా పూలకొండిలాగా ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు ఎలాగ ఇప్పుడు దాని ఫ్లవర్ వాజ్ కింద వాడుతున్నారండి. యాక్చువల్లీ ఫ్లవర్ వాజ్ కింద వాడుతున్నారు. ఇది పని చేస్తున్నట్టుందండి. ఒకసారి చంద్ర వచ్చేది. ఇది కేరళ నుంచి తెప్పించామండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కేరళ నుంచి తెప్పించాము. కేరళ నుండి. అవునండి, పియోనా అండి ఇది. ఒక 170, 180 ఇయర్స్ ఉంటుందండి ఓల్డ్. మీరు స్కాన్ చేస్తే దీని వాల్యుబుల్ ఎంత అనేది మీకు గూగుల్ వచ్చేస్తుంది మీకు. అది గోల్డెన్ బాగా ఓల్డ్ అండి, బాగా ఓల్డ్. పని చేస్తున్నాను ఇప్పుడు, సగం పని చేస్తుందండి, అదే పూర్తిగా పని చేయలేదు. పని చేస్తుంది. ఎవరైనా కస్టమర్ అడిగితే దీన్ని వర్కింగ్ చేయించి ఇస్తామండి. దీన్ని బాగా చేపిస్తారా? బాగా చేపిస్తాం. బాగా చేయడానికి 1,00,000 రూపాయలు అవుతుందండి. అవునండి. బటన్ నొక్కడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? 150 hours. 150 years ఓల్డ్ ఉంటుంది. ఇది మీకు లేవడానికి కూడా ఒక 5-6 గంటలు ఉంటుందండి బరువు. బరువు ఒక మాదిరిగా మన ల్యాప్లో ఉంది. ఇతర లెగ్గలు అండి ఇవి. ఇట్లా టీపా కాదు టీపా చేస్తాం, స్టూల్ కాదు స్టూల్స్ చేస్తాం. టేపా అటాచ్ చేసి 4 సైడ్లు ఇలా వస్తుందండి. ఓకే ఓకే. అక్కడ ఆల్రెడీ స్టూల్ ఉంది మీకు స్టూల్ అండి. అలా స్టూల్స్ ఆడిస్తే స్టూల్స్ చేస్తాము, టీపా కాదు టీపాలు చేస్తాం. నేను బ్రాస్ ఉన్నాయి ఇవన్నీ. బ్రాస్ అండి ఇవన్నీ. ఇది తమిళనాడు స్టైల్ అండి. ఇది ఇదన్నా తమిళనాడు తెప్పించామండి. ఇది ఒక మేడం గారు ఆర్డర్ పెట్టి దీన్ని అద్దం ఫ్రేమ్ అని చేస్తున్నాం. దీన్ని మామూలుగా ఏంటిదండి ఇది? గుమ్మం అండి. ఇది గుమ్మం ఎంత హెవీగా ఉంది. అటు సైడ్ దేవుడి గదికి ఎక్కువ వాడే గుమ్మాలండి. ఇప్పుడు మన సైడ్ ఏంటంటే గుమ్మాల కంటే బాగా హైట్ ఇన్సైడ్ బాగా హైట్ తక్కువ ఉండడం వల్ల మనం దీన్ని మిర్రర్ స్టాండ్ల కింద లేదా షో కింద వాడడానికి ఉపయోగిస్తారండి. లావు కూడా ఉంది కదా, చాలా బాగా లావు అండి. 9x9 ఉంటుందండి ఇంచెస్ థిక్నెస్. ఇది కూడా సింహద్వార గుమ్మేనండి. ఇది కూడా మీకు సింహద్వార గుమ్మం, బాగా డిఫరెంట్ స్టైల్ మాట అండి. ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? ఇది కృష్ణా జిల్లా నుంచి వచ్చిందండి. ఇది కృష్ణా జిల్లా స్టైల్లో ఈ స్టైల్లో వాడతారు. మన స్టైల్ అయితే ఆ సైడ్ ఉంటుంది, మన స్టైల్ అండి. అది కూడా బాగా హెవీగా ఉంటుందండి గుమ్మ. అది కూడా ఇప్పుడు ఏ పాత వస్తువు అయినా మళ్ళీ నీట్ గా మన మొత్తం క్లీన్ చేసి నీట్ గా ఆర్డర్ ప్రకారం చేసిస్తాం మొత్తం కూడా. ఇవి ఉయ్యాలండి, ఉయ్యాల స్టాండ్ కింద చూసేదండి. ఉయ్యాల హాల్లో ఎక్కువ ఉయ్యాల కింద వాడుతున్నారండి. అది రెండింటి మధ్యలో ఉంటుంది. మయంగా బల్లలు వస్తుందండి. ఆ బల్ల వస్తుందండి. యాక్చువల్లీ పాత 15 మంచాలు అనేటప్పటికి మనకి 3.5x6 వస్తాయి. ఇది 6 రీమోడలేషన్ అండి. ఇదంతా కూడా అంటే అందులో 3.5x6 ఇప్పుడు వాడలేరు కదండి. ఇప్పుడు 6 మంచాలు ఆర్డర్ ప్రకారం చేస్తా ఉందండి. పందిర్లు అన్నీ కూడా ఈ పాత అన్ని పాత చెక్కడం మన పందిరు రిమోడలేషన్ చేసినానండి. అంతా కూడా రిమోడల్ చేసాం. దీనికి ఉపయోగించిన వస్తువులన్నీ కూడా పాత వస్తువులేనండి. మనం దాన్ని 6 చేస్తాం అంతేనండి. ఇవన్నీ కూడా మన పాత వస్తువులే. ఇవన్నీ కూడా మనం ఏది కొత్త చెక్క ఏదో వాడడం. అక్కడ పాత చెక్క కొన్ని తలుపులో కట్టాలి, మన చెక్కన కావాలంటే అది తీసుకుని చేస్తాం. దాన్ని మళ్ళీ రిమోడల్ చేస్తాం, రిమోడలేషన్ చేస్తామండి.
ఇప్పుడు మనకి చెప్పిందా అన్నారు సినిమాలకి రెంట్కి వెళ్తాయి అంట కదా వెళ్తాయండి ఏదైనా లోకల్ షూటింగ్కి వెళ్తే రెంట్గా పర్ డే ఎంతని మేము పే చేస్తాం. ఎలాంటి సినిమాలకి వెళ్తాయి అంటే ఎలాంటి వస్తువులు వెళ్తాయన్నా? అన్నీ వెళ్తాయండి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కూడా వెళ్తాయండి. ఇక్కడ సందీప్ రెడ్డి వంగ వచ్చాడన్న. సందీప్ రెడ్డి వంగ కూడా చాలా ఐటమ్స్ తీసుకున్నారండి. కొనుక్కుని వెళ్తా కూడా అండి. మాక్సిమం హైదరాబాద్ సెట్స్ అన్ని కూడా మాక్సిమం కొంతమంది ఇది ఉంటుందండి కోడేటర్లు వాళ్ళకి వచ్చి కొనుక్కెళ్తారు కదండి. కొన్ని వస్తువులు కొనుక్కుని వెళ్తారు. వస్తువులు కొనుక్కెళ్తారు. లోకల్ అయితే చిన్న చిన్న అయితే రెంట్ తీసుకుని వెళ్తారు అన్న. కిటికీలు అండి, కిటికీలు ఇస్తాను. ఇది ఉయ్యాలండి మీకు ఆల్రెడీ స్తంభాలమయంగా ఉయ్యాలి. ఇది వెయ్యాలన్నా? ఉయ్యాలి. మామూలు చెక్క అనేది ఉండదు, రోజుడ్ అండి. రోజుడ్ సార్ హ్యాండ్ సరే మీరు లేపండి సార్. బరువా చాలా బరువు. అటువంటిది దీంట్లో ఇద్దరు కూర్చుని అయినా సరే అక్కడ ఆపుతుందండి పైన స్తంభం వచ్చి. అంత స్ట్రాంగ్ గా చేయాలి. స్ట్రాంగ్ చేయాలి. ఇది 80 kgs అలా ఉంటుందండి మీకు మాక్సిమం. సింహాలు వస్తాయండి. సింహాలన్నా? సింహాలేనండి ఇవి. సింహాలు ఇవి అంటే ఇంకా ఓపెన్ చేయలేదు. అదే ఇది కస్టమర్ని బట్టి తీసుకొస్తామండి. సింహాలు చాలా యూనిక్ సింహం అండి. మీకు మామూలుగా ఉయ్యాలు అయితే ఇవ్వండి యాక్చువల్లీ. అంటే సింపుల్గా అన్న హాల్లో అంటే పైన మీకు వేలాడేదైతే అవి వాడతారండి. ప్లేన్ కాదు ప్లేన్ చేస్తాము. ఇదైతే స్తంభాలుగా అయితే ఇది ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఆర్డర్ చేస్తాం, మన ఆర్డర్ ప్రకారం చేస్తామండి. ఇది వర్క్ షాప్ అండి. ఇది వర్క్ షాప్ వర్క్ అంతా మీకు ఇక్కడ జరుగుతుంది. మీకు 3 సైడ్ మంచం కూడా చూపిస్తాను అండి. యాక్చువల్లీ 15 మంచం అంటే మనకు ఓన్లీ 2 sides దిగచ్చు. ఇది ఓన్లీ 1 side దిగుతారండి. ఒక సైడ్ దిగుతారండి. నేను అసలు చూడదన్నా. 3 side మంచం దీన్ని పాలిష్ చేయించి నిత్తగట్టు కట్టేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. చాలా బాగా వస్తుందండి. అప్పుడు అలాగా సినిమా అప్పట్లో వాళ్ళు ఎక్కువ మోదంటే అసిస్టెంట్ పెయింట్లు చేతి హ్యాండ్ మేడ్ అండి అంతా కూడా. అవన్నీ ఆ గ్లాస్ పెయింట్ అని కూడా హ్యాండ్ మేడ్ అండి. ఒక మంచం అమెరికా కూడా వెళ్ళిందండి. వాళ్ళు కస్టమర్ ఛార్జ్ నా దగ్గర కొన్నది ₹1,00,000 కొంటే వాళ్ళు ఇంకో ₹1,00,000 ఓన్లీ కస్టమర్గా కట్టారండి అనుకోండి, పర్మిషన్ కోసం. అదన్నా ఇది చాలా రేర్ కదా. అవునండి చాలా రేర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? ఇదంతా 120-130 years అవుతుంది. అవునండి. దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే ఎక్కువ మంది వర్కర్లు ఉండి నీట్గా దులుపుకుంటే బాగా వస్తుందండి. సైజ్ ఎంత ఉండదండి? సైజ్ అండి 3.5/6 అండి. 3.5/6 కూరగాయలు ఇందులో అడ్జస్ట్ అవి. ఇప్పుడంటే స్పేస్ ఎక్కువ కావాల్సి వచ్చి అంతే కదన్నా. అవును మనకు తెలిసే కదా, మనకు తెలిసే మొత్తం ఇలా ఇదండి మా సంస్థానం మొత్తం. మనకి 15 మంచాలు ఇలా వస్తాయండి. యాక్చువల్లీ 3.5 వచ్చి ఇట్లా కోసేసి ఇట్లా ఎడ్ల పాటుగా పాటు మనం ఉపయోగిస్తాం. ఇట్ల కింద దీన్ని 6/6 చేస్తాం. నా డిజైన్లు గట్ట అన్ని మొత్తం సపరేట్ చేసి మళ్ళీ అతికిచ్చి పెడతారు. అవునండి అవునండి. యాక్చువల్లీ అలా ఉండే వస్తువులు పేపర్ కొట్టేటప్పుడు అలా వస్తాయండి. అలా ఉండే వస్తువులు ఇవన్నీ ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు. అవునండి ఈ ఓన్లీ ఈ పార్ట్ ఒకటే ఓన్లీ దగ్గరగా 5-6 lakhs ఉంటుందండి. ఇది మొత్తం ఇది ముక్క మట్టుగా అండి. ఇవన్నీ కూడా ఎంత కూడా రోజుడ్ అండి. అంతా కూడా రోజుడ్. అవునండి. ఇవన్నీ బీరువాలు అండి. ఆర్డర్ వచ్చి నాకు ఆ బీరువా కావాలంటే ఆ బీరువా చేంజ్ చేస్తాం. అలానే వస్తువు పాడవదండి. ఎన్ని సంవత్సరాలు అలా పాడవదండి. అంటే వుడ్ అంతా కూడా ఓల్డ్ వుడ్ కాబట్టి ఇప్పుడు కూడా ఈ రోజు దూలాలండి. ఇవి ఈ పాత బంగాళా ఏదో పెంకిటిల్లుకి వస్తాయి కదండి దూలాలు. దాన్ని లేపాలంటే 10 మంది కావాలండి ఇప్పుడు. అదండి మ్యాటర్. పాతకాల వస్తువులు యాంటిక్ పీసులు ఎవరైనా ఇష్టపడి ఇంట్లో కొనుక్కుని పెట్టుకునే వాళ్ళు, లేదంటే చూద్దాం అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఊరిని విజిట్ చేసింది. ఎందుకంటే ఇలాంటి షాపులు ఈ ఊరిలో చాలా ఉంటాయి. మనం ఎప్పుడు చూడనివి వాడనివి వందల సంవత్సరాల క్రితం వాడిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మీకోసం అడ్రస్ మళ్ళీ క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను. నచ్చిన వాళ్ళు ఉంటే ఓ లుక్ వేసేయండి.